అందరికీ నమస్కారం. నేను మీ రమ. వద్దంటే వదిలేస్తానా 12వ భాగం. 2 రోజులు రావాల్సిన వాళ్ళు మరో 2 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ రోజు అవి ఎందుకో ఒంట్లో తేడాగా ఉంది. ఈ టైంలో ఇలానే ఉంటుందనుకుంది. మెల్లగా కడుపులో నొప్పి స్టార్ట్ అయ్యింది. సూర్యతో చెప్పాలనుకుంది, కానీ నొప్పి చిన్నగా రావడంతో ఏం కాదు సార్ని ఎందుకు టెన్షన్ పెట్టాలి అని తనతో చెప్పలేదు. రాత్రి డిన్నర్ కూడా రూమ్లోకి తీసుకొని రమ్మంది. సూర్య తన కోసం తేలికపాటి ఆహారం తీసుకొని వెళ్ళాడు. తన పక్కన కూర్చున్నాడు. అవి తినాలనుకుంది, కానీ తన వల్ల కావటం లేదు. సార్ నాకేం వద్దు, కొంచెం ఫ్రూట్ జ్యూస్ తాగుతానంది. సరే అని జ్యూస్ తెప్పించాడు. జ్యూస్ తాగి గది బాల్కనీలో నడుస్తోంది. సూర్యకి అర్జెంటుగా మీటింగ్ ఉంది ఫారెన్ డెలిగేట్స్తో. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అవి మామూలు కడుపు నొప్పి అనుకుంది, కానీ మెల్లగా నొప్పులు మొదలయ్యాయి. తనకి తొలిసారి కావడంతో తనకి మొదట అర్థం కావడం లేదు. నొప్పుల తీవ్రత పెరగడంతో అవి అక్కడి నుండే సార్ అని అరుస్తోంది. కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్న సూర్యకి అది వినిపించలేదు. అవికి నొప్పులు ఎక్కువగా అయిపోయాయి. అవి ఆ నొప్పుల్ని భరించలేకపోతుంది. అక్కడే కింద కూర్చొని తను కడుపు పట్టుకొని ఏడుస్తూ ఉంది. అవి మీటింగ్ అయిపోయిన తర్వాత బాల్కనీ వైపు చూస్తే అవి కనిపించలేదు. కంగారుగా సూర్య బాల్కనీలోకి వెళ్తే కింద కడుపు పట్టుకొని ఏడుస్తూ ఉన్న అవి కనిపించింది. ఏమైంది అవి అని అడిగాడు సూర్య. ఏమైంది సార్, నొప్పిగా ఉంది, కడుపులో భరించలేకపోతున్నా. సూర్య వెంటనే తనను ఎత్తుకొని కిందకు వెళ్ళాడు. అక్కడ పని మనిషి అవి అరుపులు విని వంటగదిలో నుండి బయటకు వచ్చి తన కడుపు పట్టుకొని చూసి, సూర్యబాబు తనకి నొప్పులు ఎక్కువయ్యాయి, ఎప్పుడైనా ప్రసవం జరగవచ్చు, త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి బాబు అని అంది. అవి సార్ చాలా నొప్పిగా ఉందని ఏడుస్తోంది. సూర్య నీకేం కాదు, భయపడకు. వెంటనే కారులో అవిని పడుకోబెట్టుకొని ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. ముందే డాక్టర్ తెలియచేయడంతో తన ఆపరేషన్ థియేటర్ రెడీ చేసి వెయిట్ చేస్తూ ఉంది సూర్య కోసం. అవిని ఎత్తుకొని సూర్య డాక్టర్ రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ అవిని చూసి, సూర్య తనకి నొప్పులు ఎక్కువైపోయాయి, అవును సమయంలో అయినా తనకి ప్రసవం జరగవచ్చు, నువ్వు బయటకు వెళ్ళు ఆంటీ, తనకేం కాదు కదా. ఏం కాదు సూర్య, నువ్వు కంగారు పడకు, మొదటి ప్రసవం కదా, తనకి కొంచెం భయంగానే ఉంటుంది, తనకి నార్మల్ డెలివరీ అవుతుంది ఆంటీ, నేను బయట వెయిట్ చేస్తాను అని వెళ్ళబోతూ ఉండగా అవి సూర్య చేయి పట్టుకొని, సార్ నాకు భయంగా ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే నా పక్కనే ఉండండి. సూర్య ఆంటీ నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు. తనని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేస్తాను 5 నిమిషాల్లో. థియేటర్కి షిఫ్ట్ చేసిన తర్వాత సరే అని సూర్య అవి చేయి పట్టుకొని తన తలని మురుతున్నాడు. అవి ప్రాణం పోయేలా ఉంది, నొప్పులు భరించలేకుంది. సూర్య తన బాధను చూడలేకున్నాడు. అలా నొప్పులు భరిస్తూనే పండంటి మగబిడ్డను జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఏడుపు వినగానే ఇంతవరకు భరించిన నొప్పి మాయమయ్యి తన మొహంలో సంతోషం వచ్చి చేరింది. డాక్టర్ బాబుని అవికి దగ్గరగా తీసుకువెళ్ళింది. తన బిడ్డను చూసి మురిసిపోతూ తన నుదుటిన ముద్దు పెట్టుకొని సూర్యని చూసింది. డాక్టర్ సూర్య చేతికి బాబునిచ్చాడు. బాబుని తీసుకొని తను కూడా ముద్దు పెట్టి బాబుని సిస్టర్కి ఇచ్చి అవి చేతిని పట్టుకొని ముద్దు పెట్టాడు. డాక్టర్ సూర్య నువ్వు ఇంకా బయటకు వెళ్ళు అంది. కాసేపటి దానికి రూమ్ షిఫ్ట్ చేస్తామని చెప్పింది. సూర్య బయటకు వెళ్ళి జానుకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. జాను అందరికీ చెప్పింది. అందరికీ చాలా సంతోషంగా ఉంది. వెంటనే అక్కడి నుండి బయలుదేరారు. అవి నీ రూమ్కి షిఫ్ట్ చేశారు. తను ఇప్పుడు నిద్రపోతోంది. పక్కనే ఉన్న బాబుని చేతుల్లోకి తీసుకొని, అరే కన్నా, నిన్ను కనడానికి మీ అమ్మ ఎంత కష్టపడిందో తెలుసా? ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఆడవారు తమ ప్రాణాన్ని సైతం పనంగా పెడతారా? లెక్క కూడా చేయరు. బిడ్డను చూసిన తర్వాత ఆ తల్లి అప్పటి వరకు పడిన కష్టం అంతా కూడా మర్చిపోయి తన బిడ్డను ఎంతో మురిపెంగా చూసుకుంటుంది. ఈరోజు కల్లారా నేనది చూశాను. మీ అమ్మని ఈ భూమి మీదకి నిన్ను తేవడానికి మీ అమ్మ పడిన కష్టం మాటల్లో చెప్పలేంది కన్నా అని తనని ముద్దు చేస్తున్నాడు. అవి మెల్లగా కళ్ళు తెరిచి బాబుతో మాట్లాడుతున్న సూర్యను చూస్తుంది. అవి బాబుతో ఏం మాట్లాడుతున్నారు సార్ అడుగుతుంది. సూర్య నువ్వు లేచావా అని బాబుని అవి పక్కన పడుకోబెట్టి, ఆగు డాక్టర్ని తీసుకొస్తానని వెళ్ళాడు. సూర్య డాక్టర్ వచ్చి అవిని చెక్ చేసి, ఇప్పుడంతా మామూలుగానే ఉంది సూర్య, తనకి లైట్గా ఫుడ్ పెట్టాలి, మెడిసిన్ ఇంకో 10 రోజులు తీసుకోవాలి, రేపు సాయంత్రం తనని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పింది. సూర్య బేబీ కూడా బాగుంది, ఇంకో గంట తర్వాత బాబుకి పాలు పట్టించాలి, నర్సు వచ్చి పాలు ఎలా పట్టాలో చూపిస్తుంది అని జాగ్రత్తని చెప్పి, సూర్య ఇంకో 5 గంటల తర్వాత వచ్చి చెక్ చేస్తాను, బాబుని ఉయ్యలో పడుకోబెట్టి తనకి లైట్ ఫుడ్ పెట్టి మందు ఇచ్చి అవి కాసేపు పడుకో, లేదు సార్ నర్సుని పిలవండి, బాబుకి పాలు పట్టాలి అంది. ఒకసారి వాడిని చూడండి, నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తున్నాడు. సూర్య అది చూసి బాబుని అవికి ఇచ్చి నర్సును తీసుకొచ్చాడు. తనకు పాలు ఎలా పట్టాలో చూపించి వెళ్ళిపోయింది. సూర్య తను వెళ్ళగానే అవి దగ్గరకు వెళ్ళి బాబుని చూశాడు. తను పాలు తాగి నిద్రపోతున్నాడు. అవి సార్ అక్క వాళ్ళకు చెప్పారా? చెప్పాను జాన్, వాళ్ళు బయలుదేరారు. సరే మీరు కాసేపు పడుకోండి అంది. నేను కాదు, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. అవి బాబుని జోకొడుతూ పడుకుంది. సూర్య అలానే వాళ్ళని చూస్తూ మంచం మీదే ఒక పక్కగా తల పెట్టుకొని పడుకున్నాడు. ఉదయం మెలకు వచ్చిన తర్వాత అవి తన పక్కన పడుకున్న బాబుని చూసి తన నుదుటిని ముద్దు పెట్టుకొని తన పక్కనే కుర్చీలో కూర్చొని అలానే నిద్రపోయిన సూర్యను చూసి తనని నిద్రలేపింది. సార్ అని అంది. సూర్య కళ్ళు రుద్దుకొని గుడ్ మార్నింగ్ అవి అని తన నుదుటిన ముద్దు పెట్టుకొని, నీకు ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. బాబు లేచాడా? లేదు
అని అంటూ ఉండగానే అప్పుడే తను మెల్లగా ఏడుపు స్టార్ట్ చేశాడు. అవి మెల్లగా లేచి కూర్చొని బెడ్ అనుకుని బాబుని చేతుల్లోకి తీసుకొని తన ముక్కుతో బాబు ముక్కుని రాస్తూ ఏంటి కన్నా ఆకలిగా ఉందా? తనకి పాలు పట్టించి సూర్యకిచ్చింది బాబుని. నర్సు వచ్చి బాబుని తీసుకొని స్నానం చేయించి తనని ఊయలలో పడుకోబెట్టి వెళ్ళిపోయింది. అవి నీ మెల్లగా వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను బయట వెయిట్ చేస్తాను అని అన్నాడు సూర్య. అవి ఫ్రెష్ అయిన తర్వాత తనని అక్కడ వదిలేసి బయట కూర్చున్నాడు. అవి ఫ్రెష్ అయ్యి వచ్చింది. తనని మంచం మీద కూర్చోపెట్టి ఇదిగో బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చింది నర్స్ నీ కోసం, తిని మెడిసిన్ వేసుకోవాలి అని అన్నాడు సూర్య. రెస్ట్ తీసుకో కాసేపు, మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి సార్, నిన్నటి నుండి ఇక్కడే ఉన్నారు కదా, బాబు కూడా పడుకున్నాడు కదా అని అంది. లేదు, అమ్మ వాళ్ళు వచ్చేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, నువ్వు రెస్ట్ తీసుకో. అవి తిని మందు వేసుకొని పడుకుంది. కాసేపట్లో సూర్య ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు బాబుని చూడాలని అని ఉంది. వెంటనే సూర్య ఉన్న గదికి వెళ్ళారు. జాను సూర్యని కౌగిలించుకుంది. బాబు ఎలా ఉన్నాడు అని అడిగింది. అవి ఎలా ఉంది అని అడిగింది. తన కుటుంబం కూడా ఇలానే అడిగారు. సూర్య వాళ్ళు ఇప్పుడే పడుకున్నారు, బాబు ఊయల్లో ఉన్నాడు. అవికి మెలకు వచ్చి వారిని చూసి చిన్నగా నవ్వింది. అందరూ ఎలా ఉంది నీకు ఇప్పుడు, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాం క్షమించన్నారు. అయ్యో ఎందుకు, నాకేం కాలేదు కదా సార్, నన్ను బాగా చూసుకున్నారు. చాముండేశ్వరి, ఆ సమయంలో నువ్వు ఎంతగా ఇబ్బంది పడ్డావో మేము అర్థం చేసుకోగలము. దేవుని దయ వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసవం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని అవి తల నిమిరింది. కడుపులో నొప్పి తగ్గిందా అని అడిగింది. లేదు బామ్మ, కొంచెం ఉంది అని అంది అవి. ఇంకో 2 రోజుల్లో తగ్గిపోతుందిలే. జాను ఊయల్లో ఉన్న బాబుని ఎత్తుకొని తనకి మొహమంతా కూడా ముద్దులు పెడుతూ ఉంది. సూర్య, నువ్వు అంత డిస్టర్బ్ చేస్తున్నా వాడు చూడు అస్సలు లేవకుండా ఎలా నిద్రపోతున్నాడో అని అన్నాడు. లక్ష్మి కూడా నవ్వుతూ, లావణ్య గారు, సూర్య వీడు అచ్చంలాగే నీలాగే, నువ్వు కూడా ఇంతే సూర్య, నిద్రపోయావంటే ఎవరు ఎంత డిస్టర్బ్ చేసినా అస్సలు లేచేవాడివి కాదు అంటుంది. నాని, అమ్మ పిన్ని చెప్పింది నిజమా? అవును కన్నా, అచ్చం వీడిలాగే, కానీ ఏడు పొదలు పెట్టావంటే నిన్ను ఆపడం చాలా కష్టం అవుతుంది సూర్య. వీడు కూడా అంతే, లేవగానే వీడు పొట్ట ఫుల్ అవ్వాలి, లేదంటే మనకు చుక్కలు చూపిస్తాడు అన్నాడు. అందరూ నవ్వుతూ, సరే మీరు ఇక్కడ నుండి ఇక్కడికే వచ్చినట్టున్నారు, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మేము సాయంత్రం వస్తాం, జాను నేను ఇక్కడే ఉంటాం అన్నాడు సూర్య. అవికి తోడుగా, బామ్మ సరే కన్నా, మేము బయలుదేరి ఇంటిని అందంగా అలంకరించాలి, మళ్ళీ మా ఆయన నా కోసం వచ్చాడు. అందరూ గట్టిగా నవ్వారు ఆ మాటకి. సూర్య వాళ్ళ నాన్నగారు, అవును అమ్మ నువ్వు చెప్పింది నిజమే, వీళ్ళు నాన్న పోలికలు కూడా కనిపిస్తున్నాయి, అవును తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. జాను అక్కడే ఉంది. బాబుని తన ఒళ్ళో పెట్టుకొని, నీ కోసం మేము ఎంత కష్టపడ్డామో తెలుసా కన్నా, మీ అమ్మను కూడా మేము చాలా కష్టపెట్టాము, తను నన్ను క్షమిస్తుందని నేను అనుకోను అని అంటుంది జాను. తన జీవితాన్ని బలవంతంగా లాక్కున్నాను నేను అని కన్నీళ్లతో అవంతికను చూసింది జాను. అవికి తన పెళ్ళి ఎలా జరిగిందో తలుచుకొని తన కంట్లో కూడా నీళ్లు తిరిగాయి. అవి, అక్క జరిగినవన్నీ ఇప్పుడు మార్చలేం కదా, నువ్వు కోల్పోయిన నీ బాబు మళ్ళీ నీ దగ్గరికే వచ్చాడంది జాను. తను నా బాబు కాదు, అవి మన బాబు, తనకి 2 అమ్మలు. సూర్య, జాను చెప్పింది నిజమే అవి, మేము నీ సంతోషాన్ని నుండి లాక్కున్నాం అవి. అవును మీరు అన్నది నిజమే, మీరు నా జీవితాన్ని నా నుండి లాక్కున్నారు, నన్ను బలవంతంగా సొంతం చేసుకున్నారు. అప్పుడు మీ మీద చాలా కోపం ఉండేది, కానీ తల్లిని కాబోతున్నానని తెలిసినప్పుడు మీ మీద కోపం ఎలా పోయిందో తెలియదు, కానీ పోయింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మన జీవితంలోకి బాబు వచ్చాడు, వాడి వల్ల మన కుటుంబం ముందులా చాలా సంతోషంగా ఉంటుంది అని అంది అవి. జాను కూడా, అవును అవి నువ్వు చెప్పింది నిజమే. డాక్టర్ రౌండ్స్కి వచ్చి అవిని చెక్ చేసి, సూర్య తను ఇప్పుడు బాగానే ఉంది, సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాను, మళ్ళీ 5 రోజులకి రావాలి, బాబును కూడా తీసుకొని రావాలి, తను కూడా ఆరోగ్యంగా ఉన్నాడు అంది. సూర్య, ఆంటీ థ్యాంక్స్ అని చెప్పాడు. ఎందుకు థ్యాంక్స్ సూర్య, ఇది నా డ్యూటీ, నువ్వు కరెక్ట్ టైంకి తను తీసుకొచ్చావు కాబట్టి బాగుంది, ఆలస్యం అయి ఉంటే మాత్రమే పరిస్థితి చేతారిపోయేది. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా సూర్య. వాళ్ళు ఇంటికి వెళ్ళారు. అక్కడ మొదటిసారి బాబు ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నాడని ఇంటిని చాలా అందంగా అలంకరించారు అందరూ కూడా. అవి బాబుకి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకొని వెళ్ళారు. బాబును చూసి వారి ఆనందానికి అవధులు లేకుండా ఉంది. బాబుని ఊయల్లో కూడా పడుకొని ఇవ్వడం లేదు ఎవ్వరు. అందరూ తనని తమ ఊరిలోనే నిద్రపుస్తున్నారు. రోజులు నిమిషాల్లో గడిచిపోతున్నాయి. 21 రోజులకి బాబుకు పేరు పెట్టాలని ఇంట్లో దగ్గర బంధువులను పిలిచి ఫంక్షన్ కని సిద్ధం చేశారు. పంతులు గారు బాబు తల్లిదండ్రులు పీటల మీద వచ్చి కూర్చోమని అన్నాడు. సూర్య, అవి పద అని అన్నాడు. తాను, నేను కాదు అక్క కూర్చోవాలి అక్కడ అని అంది. జాను, అవి నువ్వు బాబు కన్న తల్లివి, నువ్వే సూర్య పక్కన కూర్చోవాలి అంది. ఇప్పటి నుండి బాబుకు నువ్వే తల్లివక్క, నేను కాదు అంది అవి. అవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును సార్, కేవలం మీకు అక్కకు పుట్టినవాడుగానే పెరగాలి, నా కొడుకుగా కాదు. అవి, నీకు పిచ్చి పట్టిందా? నేను నీ బిడ్డను నీకు దూరం చేసేంత చెడ్డదాని కాదు అక్క, ప్లీజ్ అలా అనుకు, నేను మనస్ఫూర్తిగానే ఇస్తున్నా బాబుని, ఎప్పటికీ వాడు నీ కొడుకే. సూర్య, అవి నువ్వు చేస్తోంది కరెక్ట్ కాదు. లేదు సార్, నేను చేసేది కరెక్టే,
పాపకి అమ్మ జాహ్నవి అక్క మాత్రమే, నేను కాదు. వాళ్ళు ఎంతకు రాకపోవడంతో అందరూ అక్కడికి వెళ్ళి ఏం జరిగింది సూర్య, పంతులు గారు పిలుస్తున్నారు అని అనేసరికి సూర్య అక్కడ జరిగిందంతా చెప్పాడు. బామ్మ అవి దగ్గరికి వచ్చి, నువ్వు చేస్తోంది తప్పని నేను చెప్పలేను. నీ బిడ్డను అలా జాను కొడుగ్గా పెరగాలన్నావు కదా, నీ గొప్ప మనసుకి చేతులెత్తి మొక్కినా తక్కువే తల్లి అని అన్నారు. బామ్మ ఏంటిది, అలా అనకు. అక్క తనకు పుట్టబోయే పిల్లల కోసం ఎన్ని కలలు కందో నాకు తెలుసు. బాబు మా ఇద్దరికి కొడుకైనా తనకి తల్లి మాత్రం అక్కనే అవ్వాలి బామ్మ. జాను బాబుని తీసుకొని పదండి, కాస్త అందరూ వెయిట్ చేస్తున్నారు, పూజకు ఆలస్యం అవుతోంది. అవి బాబు నుదుటను ముద్దు పెట్టి జాను చేతికిచ్చింది. నవ్వుతూ సూర్య వెళ్ళి కిందకు వెళ్ళి పూజలో కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళగానే అవి రూమ్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంది. సూర్య జాను బాబుని తీసుకొని వచ్చి పీట మీద కూర్చొని పంతులు చెప్పిన విధానంలో పూజ చేస్తున్నారు. అవి రూమ్లో ఏడుస్తూ కూర్చుంది. సూర్య అవి గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తావు, నువ్వు బాబుని చూడకుండా నువ్వు ఉండగలవా? జాను కూడా అదే ఆలోచనతో ఉంది. నేను నీ బిడ్డకు అమ్మని కావాలనుకున్నా, కానీ నీ బిడ్డని నీ నుండి దూరం చేయాలనుకోలేదు. నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇద్దరు వారి ఆలోచనలో ఉండగా పంతులు గారు, అయ్యా ఈ బియ్యంలో పాపకు ఏ పేరు పెట్టాలనుకున్నారో ఆ పేరుని ఉంగరంతో రాసి బాబు చెవిలో 3 సార్లు చెప్పండి అని అన్నాడు. ఒకరోజు అవి బాబుని నిద్రపుచ్చుతున్న సమయంలో సూర్య వాళ్ళకి దగ్గరగా కూర్చొని బాబు నుదుటిన ముద్దు పెట్టి, వీడికి పేరు పెట్టాలి అవి, నేను ఒక పేరు అనుకున్నాను సార్. నువ్వు ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు? నేను బాబు పుట్టకముందు ఒక పేరు అనుకున్నా. అంటే ముందే నీకు తెలుసా, నీకు ఖచ్చితంగా బాబే పుడతాడని అన్నాడు సూర్య. లేదు, బాబు పాప ఎవరైనా ముందే ఏం పేరు పెట్టాలని ఆలోచించి పెట్టుకున్నా. పాప అయితే ఆరుషి అని, బాబు అయితే రుద్రాంశ్ అని. అయితే ఇప్పుడు రుద్రాంశ్ అనే పెట్టాలనుకున్నావా? అవును, కానీ మీకు ఓకే అయితేనే, లేదంటే ఇంకో పేరు అంది అవి. సూర్య నేను కూడా ఈ పేరే అనుకున్నా. అవి నిజమా? అవును, నాకు ఈ పేరంటే చాలా ఇష్టం అవి. ఒకవేళ నీకు కవలలు పుట్టుంటే వారికి కూడా నేను పేర్లు ముందే అనుకున్నాను సార్. అవునా, అయితే ముందే అంతా ప్లాన్ చేసుకుని ఉన్నావు. అవును, అయాన్, అర్వియా బాగుందా? చాలా బాగున్నాయి. తదుపరిసారి కవలలు ట్రై చేద్దాం, ఏమంటావు? అమ్మో నా వల్ల కాదు సార్. సూర్య అలా అంటే ఎలా? మా బుజ్జిగాడికి తోడు కావాలి కదా. సూర్య బాబుతో, ఏనన్నా నీకు కూడా చెల్లెలో తమ్ముడో కావాలి కదా. బాబు నిద్రలో నవ్వాడు. సూర్య చూడు, వాడికి కూడా ఇష్టమే. బాబు ఎప్పుడు మీ పక్కే ఉంటాడులే. వాడు నా కడుపులో పడ్డప్పటి నుంచి వాడితో నేను ఎప్పుడు మాట్లాడను, ఎప్పుడు మీరే కదా మాట్లాడేది. అందుకే వాడికి మీరు ఏం చెప్పినా ఇష్టమే అని అంది అవి. సూర్య ఎంతైనా వాడు నా కొడుకు కదా అని అన్నాడు. సూర్య అది తలుచుకొని బియ్యంలో రుద్రాంశ్ అని రాసి బాబుని తన ఒడిలోకి తీసుకొని తన చెవిలో 3 సార్లు పేరు చెప్పి జానుకిచ్చాడు. జాను కూడా బాబు చెవిలో పేరు చెప్పి తన బుగ్గ మీద ముద్దు పెట్టింది. తను నవ్వుతూ ఉన్నాడు. పంతులు గారు మిగిలిన పూజ కూడా పూర్తి చేయించిన తర్వాత పంతులు గారు బాబుని రుద్రాంశ్ అని అందరికీ చెప్పాడు. వారు చాలా బాగుంది పేరు అని అన్నారు. బాబుని, సూర్యుని, జానుని ఆశీర్వదించారు. అమ్మ పూజ పూర్తయింది, మీరు బాబుని ఊయల్లో పడుకోబెట్టండి. జాను పంతులు గారు చెప్పినట్టు చేస్తుంది. వచ్చిన చుట్టాలు ఊయల్లో ఉన్న బాబుని చూసి చాలా అందంగా ఉన్నాడు, అచ్చం సూర్యలాగానే ఉన్నాడు అని బాబుని చూసి మెటికలు విరిచారు. బాబుకి దిష్టి తగలకూడదని చేశారు. అందరూ వచ్చిన బంధువులు భోజనాలు చేసి వెళ్ళిపోయారు. అక్కడ రూమ్లో అవి బాబుని తలుచుకుని ఏడుస్తూ ఉంది. తను ఇక్కడ దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటోంది. తన మాటలు వినిపించినట్లుగా తలుపు తెరిచి లోపలికి వచ్చి, చంపేస్తాను, మళ్ళీ అలాంటి ఆలోచన చేసినా కూడా చంపేస్తా నిన్ను అని అన్నాడు సూర్య. అవి భయంగా, సార్ నేనేమన్నాను ఇప్పుడు, మీరెందుకు అలా అంత కోపంగా ఉన్నారు అని అంది. నేను ఎందుకు కోపంగా ఉన్నానో నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో కూడా నాకు బాగా తెలుసు. నువ్వు మరోసారి నా నుండి దూరంగా వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినా కూడా నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు. వెళ్ళు, బాబు ఏడుస్తున్నాడు, వాడికి పాలివ్వు, వెళ్ళు. అవి కళ్ళు తుడుచుకొని వెళ్తూ తన చేయి పట్టుకొని తన దగ్గరకు రాక్కొని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకని తన నుదుటితో ముద్దు పెట్టి వెళ్ళు అన్నాడు. అవి బాబుని తీసుకుని తనకు పాలు ఇచ్చి, అక్క బాబుని పడుకోబెట్టండి తనకిచ్చి మళ్ళీ రూమ్లోకి వచ్చింది. అక్కడ సూర్య తన కోసమే వెయిట్ చేస్తున్నాడు. మెల్లగా తన దగ్గరికి వెళ్ళి, సార్ అని అంది. తనని ఒడిలో కూర్చోబెట్టుకొని, దయచేసి నువ్వు మళ్ళీ ఇలా చెయ్యకు. అవి బాబుని జానుకిచ్చి నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావో మనసులో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండకు. ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. నీకు నాతో ఆఫీస్కి వస్తావా? మరి లేదు, బాబుకి పాలు ఇవ్వాలి కదా, మరి కష్టమవుతోంది. మరి తనని వదిలి దూరంగా ఎలా వెళ్ళాలనుకున్నావు నువ్వు? అప్పుడు బాబు కష్టం అవ్వదా? అవి సారీ, నేను అలా ఆలోచించలేకపోయాను. నిన్ను బాబుకి దూరంగా ఉండమని చెప్పే హక్కు ఎవరికీ లేదు. అవి చివరికి నాకు కూడా లేదు. నువ్వు వాడి కన్న తల్లివి. నా కోసం కాకపోయినా తన కోసం నువ్వు మళ్ళీ అలాంటి పనులు చేయకు. అవి లేదు, నేను ఇంకెప్పుడు అలా చెయ్యను. సరే, నాకు ఆకలి వేస్తోంది, నిన్ను తీసుకొని వెళ్దామని నీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు సూర్య. కథ ఇంకా ఉంది. మొత్తానికి సూర్య జానుల కోరిక నెరవేరింది. కానీ అవి
తన బాధ్యత తీరిపోయిందన్నట్టుగా వాళ్ళ మధ్య నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటుంది. సూర్య అది ముందే గ్రహించి అలా వెళ్ళొద్దని మాట తీసుకున్నాడు. కానీ అవి మరి ఇప్పుడు ఏం చేయబోతుంది? నిజంగా సూర్య మాటని వింటుందా, లేకపోతే వాళ్ళకి తెలియకుండా తను దూరంగా వెళ్ళిపోతుందా? ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి. కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.